వెల్కమ్ టు శశివర యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ కమెంట్. ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ ఆఫ్ఘనీ మటన్ మర్గ్. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ 10 బాదం పప్పు, 10 జీడిపప్పు, గసగసాలు, కరివేపాకు, కొత్తిమీర, 1 కప్పు మటన్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మటన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, బిర్యానీ సామాన్లు, సాల్టెడ్ బటర్ తీసుకున్నాను. మీ దగ్గర సాల్టెడ్ లేదు అంటే అన్సాల్టెడ్ తీసుకున్నా సరిపోతుంది. ఫ్రెష్ క్రీమ్. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని విజిల్ కుక్కర్ తీసుకొని అందులో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇది వేడెక్కిన తర్వాత బిర్యానీ సామాన్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తరువాత ఇందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి. ఇదే ఇలా ఫ్రై అయిన తరువాత ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకోవాలి. వీటిని ఒక 3 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇవి ఇలా వేగుతుండగా మనం పక్కన చిన్న మిక్సీ జార్లో బాదం పప్పు, జీడిపప్పు, గసగసాలు పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఇలా ఫ్రై అయిన తరువాత ఇందులో మటన్ ని యాడ్ చేసుకోవాలి. నేను సాల్టెడ్ బటర్ తీసుకున్నాను కాబట్టి కొంచెం సాల్ట్ ని వేసుకున్నాను. మీరు అన్సాల్టెడ్ బటర్ తీసుకుంటే టేస్ట్కి తగినంత సాల్ట్ ని యాడ్ చేసుకోండి. తరువాత మటన్ మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 కప్పు నీళ్ళని వేసుకోవాలి. ఒక 10 విజిల్లు వేయించుకోవాలి ఉడకటం కోసం. నేను 10 విజిల్లు వేయించుకొని ఉడికించుకున్నాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక 3 నిమిషాలు ఉడికించిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసిన బాదం, జీడిపప్పు, గసగసాలు పేస్ట్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. ఐదు నిమిషాల తరువాత ఇందులో మనం ఫ్రెష్ క్రీమ్ ని యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తరువాత మళ్ళీ 5 నిమిషాల తరువాత ఇందులో సాల్టెడ్ బటర్ని యాడ్ చేసుకుంటున్నాను. సాల్టెడ్ బటర్ లేకపోతే అన్సాల్టెడ్ బటర్ యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. తర్వాత కొత్తిమీర వేసుకొని 5 నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకోండి. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే ఆఫ్ఘనీ మటన్ మర్గ్ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.